అసెంబ్లీ సమావేశాల జోరు బానే నడుస్తున్నది. వాళ్ళిట్లా వీళ్ళట్లా అనుడు రోజు నడుస్తూనే ఉంటది. కానీ ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ సర్కార్ మీద ఇరుసుకబడ్డాడు. మరి కేటీఆర్ అసెంబ్లీలో ఏం మాట్లాడిండు, దానికి వాళ్ళు ఏమన్నారు అనేది ఒకసారి చూడాలి కదా. చలా అసెంబ్లీ. ఎవరైనా మనం ఇచ్చేదెంత తెచ్చేదెంత అనే చూస్తారు, చూసుకోవాలి కూడా. అట్లా తెలంగాణ దేశానికి ఇచ్చింది ఎంత తెచ్చింది ఎంత అనే లెక్కలు చెప్పిండు కేటీఆర్. అధ్యక్ష, వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలా మంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్ కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0 కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష? ఈ బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో గుండు 0. 8+8 నార్మల్ గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8+8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. ఇదే ముచ్చట మాట్లాడుకుంటా ఇక్కడ నుంచి సెంటర్ సర్కార్ల మంత్రులుగా ఉన్న ముచ్చట కూడా మాట్లాడిండు. 2 మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి. ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరేమో అసహాయ మంత్రి. ఇద్దరు కూడా పట్టించుకోరు, మాట్లాడరు అధ్యక్ష. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష. గట్లున్నదట సెంటర్ సర్కార్ మంత్రుల పనితనం. అంతేకాదు మన రాష్ట్రానికి రావాల్సిన ఐటీఆర్ ను ఇయ్యలేదన్న ముచ్చట చెప్పిండు. ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, వీళ్ళు రాగానే రద్దు చేశారు. అడగొద్దా? ఐటీఐఆర్ టార్గెట్లు మనం దాటినాం ఆల్రెడీ. శ్రీధర్ బాబు గారు 2041 లో ఏ టార్గెట్స్ అయితే ఐటీఐఆర్ లో రీచ్ అవ్వాలనుకున్నామో మనం 2022లోనే రీచ్ అయిపోయినాం, దాటినాం. దట్ ఈస్ తెలంగాణ. సొంతంగానే సాధించుకున్నాం. కానీ అడగాలి కదా, అడగకపోతే అమ్మ కూడా పెట్టదు కదా. అట్లనే తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ తీరుగున్నది, మన పాలెంత ఫలితం ఎంత అనేది కూడా చెప్పిండు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఇండియాస్ ఎకానమీ. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు 19% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు 36% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఎస్, అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్. ముందుగా భారతీయులు, భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ 5 లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన జనాభా ఎంత అధ్యక్ష భారతదేశంలో? హార్డ్లీ 2.8%. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష? 5.1% టు జీడిపి ఆఫ్ ఇండియా. మనందరికీ గర్వకారణం అధ్యక్ష. వీఆర్ ఎ బాక్సర్. 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష. వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ టుడే. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ అధ్యక్ష. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎంత అప్పు చేసింది, కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత చేసింది చెప్పిండు. 10 ఏళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను. లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. ఇట్లా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చరిత్రను అంతా చెప్పిండు.